ఆల్మోస్ట్ ఆల్ ద అడిక్షన్స్ ఎవరికైతే ఈ లైక్ గ్యాంబ్లింగ్ అంటే లైక్ బిహేవియర్ అడిక్షన్స్ కానీ లేదంటే సబ్స్టెన్స్ అడిక్షన్స్ ఆల్కహాల్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సర్టెన్ లైక్ సైకలాజికల్ ఇష్యూస్. ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూని ఇప్పుడు లైక్ దిస్ ఈజ్ ద లైక్ థింగ్ అండి. ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఎందుకు అడిక్షన్ ట్రీట్ చేయాలంటే లైక్ దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు అంటే నాకు ఇనీషియల్గా నాకు ఒక లైక్ డౌట్ ఉండేది, అంటే సైకియాట్రిస్ట్లకు రాకన్నా ముందు ఆల్కహాల్ అడిక్షన్కి సైకియాట్రిస్ట్కి అసలు ఏం సంబంధం అనేది. బట్ ఎందుకంటే ఈ ఏవైనా అడిక్షన్స్ మన కైండ్ ఆఫ్ బ్రెయిన్ పైన పనిచేసేది. సో ఆ బ్రెయిన్కి బిహేవియర్కి మనకు సంబంధం ఉంటుంది కాబట్టి అది మనం సైకియాట్రిక్ కింద మనం కేటగరైజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనకు ఆఫీస్లో మనకు స్ట్రెస్ అనేది ఉండింది, వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ లాగా మనం ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకు దాంట్లో ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? స్ట్రెస్ వల్లే అడిక్షన్ ఫామ్ అవుతుంది. లేదు మనకి ఇప్పుడు సపోజ్ డిప్రెషన్ ఉంది, లైక్ దాన్ని ఏదో కైండ్ ఆఫ్ తగ్గించుకోవడానికి ఆల్కహాల్ జోలికి లేదంటే బ్రేకప్స్ అయినాక ఏదో కైండ్ ఆఫ్ ఆల్కహాల్కి పోతాము, అక్కడి నుంచి మనకి అడిక్షన్ ఫామ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ ఉంది, మనం బయట ఎవరితో మాట్లాడము, జనరల్గా ఇంట్రోవర్ట్స్ వీళ్ళు పాన్ అంటే లైక్ సింగిల్గా ఉన్నప్పుడు పాన్ లైక్ చూడటము, అది మనకు అడిక్షన్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో లేదంటే కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ లాగా ఉంటారు. అంటే ఎప్పుడైతే కొంత కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఆల్రెడీ ఉంటుందో వాళ్ళకు అడిక్షన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఈజీ. అట్లా అని ప్రతి వాళ్ళకు ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూ ఉందని మట్టుకు కాదు, బట్ వీళ్ళల్లో ఆ యొక్క పర్సెంటేజ్ అనేది ఎక్కువ. ఇప్పుడు ఒక నార్మల్ బ్రెయిన్ ఉందనుకోండి, అంటే ఏదైతే కొంతవరకు ఇవన్నీ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ లేని బ్రెయిన్స్ అడిక్షన్ ఫామ్ అవ్వడం కొంతవరకు డిఫికల్ట్. ఎందుకంటే ఆ కొంత అడిక్షన్ ఫామ్ అయ్యేటప్పుడే మనం జనరల్గా దాన్ని కైండ్ ఆఫ్ కట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ ఉందనుకోండి, 2-3 రోజులు తాగినాక ఒక నార్మల్ బ్రెయిన్ ఎట్లా అంటే అరే నీకు ఆల్కహాల్ ఎక్కువైతుంది, నువ్వు కట్ డౌన్ చేసుకోవాలి, లేదంటే లైక్ ఇష్యూస్ వస్తాయి అని దే విల్ బి ఏబుల్ టు కైండ్ ఆఫ్ టెల్ టు దెమ్సెల్స్, అండ్ వాళ్ళ బ్రెయిన్ కూడా దానికి తగ్గట్టు ఆ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఇస్తుంది. ఓకే, సో అప్పుడు దాన్ని వాళ్ళు లైక్ స్టాప్ చేయడమా లేదంటే కొంత గ్యాప్ ఇవ్వడమా లేదంటే ఇట్లా ఆ కైండ్ ఆఫ్ రిపేర్ వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఆ బ్రెయిన్లో ఈ యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజము ఇట్లాంటివి కొంత లైక్ తక్కువ ఉంటాయో అప్పుడు అది మెల్లిమెల్లిగా అడిక్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.